సబ్జెక్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఎస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద హంగర్ టు నో ద సబ్జెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫీల్డ్ వేరు. ఇప్పుడు నేను ఇదే కనుక కెమెరా వర్క్ గురించి, ఎడిటింగ్ గురించి, గ్రాఫిక్స్ గురించి ఇంకేదైనా చెప్తే మీరు డెప్త్ వినగలుగుతారు కూడా. మీకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అంత ఆ లెవెల్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ లెవెల్లో నాకు ఇంట్రెస్ట్, ఆధ్యాత్మిక సాధన లెవెల్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు మొత్తం వినలేకపోతే. ఓకే, ఆధ్యాత్మిక లెవెల్లో అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వినట్లే. సో మీకు అది ఎప్పుడు అర్థమైంది? అర్థం కూడా ఏం లేదు దాంట్లో. ఎవరైనా అంతే, అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు దీంట్లో. ఓకే, కొందరికే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎక్కువ టైం పెడతారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు కెమెరా గురించి కొత్త కెమెరాలు ఏమో వస్తూ ఉంటాయి, నేను చూడదాన్ని. నేను 1 సెకండ్ ఓపెన్ చేయగానే ఈ కెమెరా రేట్ ఎంత, 5 లక్షలు 6 లక్షలు చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం నేను వినలేదా? విన్నరు, కాకపోతే పూర్తిగా ఇన్డెప్త్గా వినలేదు అన్నట్టు. మనం డైవర్ట్ అయిపోతూ వచ్చినాం డిఫరెంట్ దానికి. అంటే మోక్షం అన్న ఫర్ ఎగ్జాంపుల్, మోక్షం అన్న దగ్గర టోటల్ క్లారిటీ, లేదా శివుడు అన్న దగ్గర టోటల్ క్లారిటీ, గురువు అంటే టోటల్ క్లారిటీ. అట్లా వెళ్ళినప్పుడు సో మీరు ఏది కూడా క్లారిటీగా మాట్లాడలే అంటారు? మాట్లాడే క్లారిటీ మాట్లాడినా, టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పలే. మీరు చెప్పినంత ఇన్ఫర్మేషన్ అంటే కరెక్టే కదా? అంతే కరెక్టే. అవునా? సో మీరు చెప్పింది మొత్తం కరెక్టే. ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా? ఉంటారు. సో మీ నంబర్ నేను స్క్రీన్ మీద వేస్తా. అవును, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? నేను అందరికి రిప్లై ఇవ్వలేను, నాతో ఫోన్లు చేపిస్తా, మీ నంబర్ పెడతా ఫోన్లు కూడా. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మీ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ మీకు కాల్ చేస్తారు. నేనేమన్నా కాల్ కూడా చేయకండి, నేను కాల్ అటెండ్ చేసే టైం దొరకదు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఒకటి ఇక్కడ ఏమని చెప్పారంటే, శివ అనే పర్సన్ కి దీనిపైన ఇంట్రెస్ట్ లేదు అని మీరు మాట్లాడారు, అవునా? సో నేను దానికి ఏకీభవించను, నాకు ఇంట్రెస్ట్ లేదన్నారు కాబట్టి నేను ఏమనను. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీ నంబర్ నాకు ఇవ్వండి, నేను స్క్రీన్ మీద వేస్తా, పెట్టండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. నేనేమంటున్నా, కాల్ వద్దు, నాకు ఏదైనా ఉంటే వాయిస్ మెసేజ్ పంపండి అంటే అంతే. ఓకే, వాళ్ళు అంటే వాళ్ళకు ఉన్న క్వశ్చన్లు మొత్తం వాయిస్ మెసేజ్ క్వశ్చన్లు కాదు, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ రిమూవ్, ఏదైనా నాకు డబ్బులు వచ్చే పని ఏదైనా ఉంటే నాకు వాయిస్ మెసేజ్.